హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు ఒక కామెంట్ అయితే చేశారు. కామెంట్ ఏమైతే చేశారంటే, వాళ్ళు ఫోన్ అయితే రీస్టార్ట్ చేశారంట. ఫోన్ రీస్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఈమెయిల్ అయితే ఉంటాయి చూడండి, యూట్యూబ్ సంబంధించిన మెయిల్స్, ఈమెయిల్స్ అన్ని ఉంటాయి చూడండి, అవైతే ఏమంటే వాళ్ళకి కనపడుతుండలేదంట. అంటే వాళ్ళు పాస్పోర్ట్ మర్చిపోయినారు, తర్వాత ప్రతి ఒక్కటి ఆ ఈమెయిల్ వాళ్ళకి గుర్తులేదంట. ఈమెయిల్ ఏమైతే పెట్టారు, చాలా మందికి అయితే ఈ డౌట్ ఉంటుంది. చాలా మంది మొబైల్ రీస్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు ఈమెయిల్ని ఏ విధంగా జాగ్రత్త, కొంతమంది నోటెడ్ ఉంటుంది 95% చూడండి. 95% చాలా మందికి అయితే గుర్తుంటుంది ఈమెయిల్, చాలా మందికి అయితే గుర్తుండదు ఈమెయిల్. చాలా మందికి ఈ విధంగా ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకు ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా అంటే ఈమెయిల్స్ ఉంటాయి చూడండి, మీ మొబైల్ ఈమెయిల్స్. చాలా మంది అయితే యూట్యూబ్ ఛానల్కి అయితే లింక్ ఉంటాయి ఈమెయిల్స్. ఆ ఈమెయిల్స్ మనకు కావాలంటే మనం ఫస్ట్గా అయితే ఏం చేయాలంటే, మన మొబైల్ నెంబర్ ఉంటుంది చూడండి, ఈమెయిల్కి ఏదైతే నంబర్ ఇచ్చింటామో ఫస్ట్ నోట్ చేసుకోండి. ఈమెయిల్కి ఏదైతే నంబర్ ఇచ్చింటామో ఆ నంబర్ పక్కన అయితే మీరు రిజిస్టర్ అయిన నంబర్ అయితే కావాలి. ఎందుకంటే మీరు పాస్పోర్ట్ కూడా మర్చిపెట్టారు, పాస్పోర్ట్ మర్చిపోయినప్పుడు ఓటీపీ అవన్నీ అడుగుతుంది కదా, అప్పుడు మనం రికవర్ చేసేకి మనకి ఆ ఈమెయిల్ మనకి నంబర్ అయితే ఉండాలి. నంబర్కి మన నంబర్ ఉంటేనే లాగిన్ అవుతుంది, లేదంటే లాగిన్ అయితే కాదు. అది పేరే మీ ఫోన్లో చెక్ చేసుకోవాలి. సిమ్ ఉంటేనే, సిమ్లో మనకి ఓటీపీ అవన్నీ వస్తాయి కదా, ఓటీపీ ఉన్నప్పుడు మనకైతే వస్తుంది. ఒకవేళ మీ సిమ్ ఉంటే మీ మొబైల్లో ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. ఒకవేళ మీ మొబైల్లో సిమ్ లేదంటే ఆ పాస్పోర్ట్, ఓటీపీ అన్ని అడుగుతుంది. ప్లస్ మీ మొబైల్ నంబర్లో ఎన్నైతే ఈమెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఏ విధంగా చూడొచ్చో, ఏ విధంగా లాగిన్ చేసుకోవచ్చో ఈ రోజు ఈ వీడియో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్, చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. చూడండి, ఫస్ట్ గా అయితే ఏమైతే చేస్తారంటే ఈమెయిల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అయితే క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మెయిల్ అయితే ఆప్షన్ అయితే ఉంది, యాప్ జీమెయిల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ లాగిన్ అయినట్టుంటే లాగిన్ అయితే ఉంటుంది, ఏమైనా ఈమెయిల్ ఐడి కొత్తగా ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఉంటుంది. లేదా ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసినట్లుంటే మీరు ఇక్కడ ఈమెయిల్స్ అయితే ఉంటాయి చూడండి. ఈమెయిల్స్ లో ఇక్కడ మనకి లాస్ట్ లో అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అదర్ అకౌంట్ అయితే ఉంచండి. దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమిటంటే కొత్త అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసుకున్నట్లా. నేను చెప్పేటవన్నీ మీరు ఫాలో అయితే కాండి. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అకౌంట్ కొత్త తర్వాత ఏం చేస్తారంటే గూగుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ గూగుల్ క్లిక్ చేసినట్లుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇది ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు లాక్ అయితే అడుగుతుంది. ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇచ్చండి. ఇక్కడ చూడండి, ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత చూడండి, మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు గుర్తుంటే ఒకవేళ మీ మొబైల్ నెంబర్ అయినా ఈమెయిల్ అయినా ఇక్కడ ఏం చేస్తారంటే యాడ్ చేసేసి సింపుల్గా అయితే ఇక్కడ పాస్పోర్ట్ అయితే అడుగుతుంది. మీ పాస్పోర్ట్ గుర్తుంటే పాస్పోర్ట్ ఇచ్చేయండి. లేదా మీకు ఈమెయిల్దే తెలియదు, మీ మొబైల్ నెంబర్కి లింక్ అయింది ఈమెయిల్, కానీ ఈమెయిల్స్ మీకు ఎన్ని ఉన్నాయి మీకు తెలియదు మొబైల్లో ఉన్నా కానీ, ఆ ఈమెయిల్ పేరు .com ఏమీ తెలియదు అంటే మీరు ఏం చేస్తారు చూడండి, ఈ ఈమెయిల్స్ అన్ని మీరు ఎన్ని ఉంటాయి అన్ని రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ఫర్గోట్ ఈమెయిల్స్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్గోట్ ఈమెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఫైండ్ యువర్ ఈమెయిల్స్, ఎంటర్ యువర్ ఫోన్ నంబర్ అండ్ రికవర్ ఈమెయిల్స్. మీరు ఏం చేస్తారంటే, మీరు ఈమెయిల్కి ఏమైతే నంబర్ ఇచ్చింటారో ఆ నంబర్ అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. ఇక్కడ నంబర్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, నేను మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేసేసాను. ఇక్కడ మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేయండి. నేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ నేను చూడండి, నా నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను, మహేష్. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ దిస్ వే ఇన్ టేక్ 2 మూమెంట్స్ అయితే ఇక్కడైతే పడుతుంది. ఇక్కడ మనకు లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎన్నైతే ఈమెయిల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఈమెయిల్స్ అయితే అన్ని వచ్చేసాను. అవి ఇక్కడ ఎన్నైతే ఈమెయిల్స్ అయితే యాడ్ అయితే చేసేస్తాను. ఇక్కడ ఈమెయిల్స్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే వచ్చేసింది. నాకు ఈమెయిల్స్ అనేది రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ విధంగా సింపుల్గా అయితే ఏం లేదు. ఇక్కడ మీరు ఈమెయిల్ ఏమైనా పాస్వర్డ్ మర్చిపెట్టి ఏం చేస్తారంటే, సింపుల్గా ఇక్కడ ఈమెయిల్ అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినట్లుంటే సింపుల్గా అయితే ఈమెయిల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ ట్రై అగైన్ అయితే ఇక్కడ అయితే క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ అయితే ఈ విధంగా ఇచ్చేయండి. సింపుల్గా అయితే మనకి ఇక్కడ మీ సిమ్ కార్డ్ ఉంటే వాళ్ళ మొబైల్లో ఆటోమేటిక్గా ఈ విధంగా అగ్రి అయితే పడుతుంది. అగ్రి క్లిక్ చేస్తే సార్ సింపుల్గా అయితే ఈమెయిల్ అయితే వచ్చేస్తుంది. పాస్పోర్ట్, న్యూ పాస్పోర్ట్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. న్యూ పాస్పోర్ట్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా అయితే. రైట్, చూసారా ఫ్రెండ్స్, ఏ విధంగా మీ ఈమెయిల్స్ అన్ని ఉంటాయి చూడండి, అవి అయితే రికవర్ అయితే చేయొచ్చు. అది ఏ విధంగా రికవర్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మీ నంబర్ అయితే ఉండొచ్చు, నంబర్ ఉంటే మాత్రమే మనకైతే రికవర్ చేసేకైతే అవుతుంది. అంటే మీ నంబర్ అయితే ఉండొచ్చు, మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి అయితే ఇచ్చింటారు చూడండి, అది ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తుంటారో అప్పుడైతే మనకి ఈమెయిల్ అయితే మొబైల్ నెంబర్కి అయితే లింక్ అయి ఉంటుంది. అప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉంటే మాత్రమే మనకైతే మన ఈమెయిల్స్ అయితే రికవర్ అయితే చేసేకైతే అవుతుంది. అట్లా మీ మొబైల్ నెంబర్ సిమ్ ఉంటే సిమ్ కార్డ్తో మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీ ఓటీపీ ఏమైనా ఇదిగా ఉంటే అది కొన్ని సెట్టింగ్స్ అయితే అడుగుతుంది, ఆ సెట్టింగ్ అయితే ఉంటుంది. మీ మొబైల్లోనే ఉంటే ఆటోమేటిక్గా ప్రొసెస్ అవుతుంది. తర్వాత ఈమెయిల్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ మనకి ఫర్గోట్ ద పాస్వర్డ్ అనేది క్లిక్ చేయండి. పాస్వర్డ్ చేస్తే పాస్వర్డ్ అయితే రిక్వెస్ట్ చేసేయండి. ఫర్గోట్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్లుంటే దానికి ఒక ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే అగ్రి అయితే క్లిక్ చేస్తే మీరు న్యూ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తే సింపుల్గా అయితే మనకి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈమెయిల్ అయితే మనకి ఆటోమేటిక్ అయితే మన మొబైల్ అయితే ఉంటుంది. ప్లే స్టోర్లో ఉండొచ్చు, లేకపోతే ఈమెయిల్ ఐడిలో
ఆ యాప్‌లో అయితే ఉండొచ్చు ఈ విధంగా. మీకు పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది ఏ విధంగా మనకి ఈమెయిల్స్ అయితే ఉంటాయి చూడండి. అవైతే రికవర్ అయితే చేసుకోవచ్చు. ఎన్నైతే మీ మొబైల్ నంబర్‌కి ఈమెయిల్స్ అయితే లింక్ అయితే ఉంటాయి. అన్నీ అయితే అక్కడైతే వస్తుంది. కరెక్ట్‌గా ఈమెయిల్‌కి మీరు గుర్తు చేసుకొని ఈమెయిల్‌కి ఏదైతే నేమ్ అయితే పెట్టింటారో ఆ నేమ్ అయితే యాడ్ చేయండి ఇక్కడ. ఫస్ట్ నేమ్, సర్‌నేమ్ అయితే ఉంటుంది. నేనైతే మహేష్ దే అయితే పెట్టాను. మహేష్ దే పెట్టిన తర్వాత మనకి నేమ్ అయితే ఈమెయిల్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఈమెయిల్ అయితే అన్నీ వచ్చేసాయి. అట్టా మీరు ఈమెయిల్‌కి ఏమైతే పేరు పెట్టింటారో ఆ కొంచెం అయితే గుర్తు తెచ్చుకొని అయితే కింద పెట్టండి. కంప్లీట్‌గా అయితే పూర్తిగా అయితే వచ్చేస్తాయి. మీకు పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏ విధంగా ఈమెయిల్ అయితే రికవర్ అయితే చేయొచ్చు. మనం మర్చిపోయిన ఈమెయిల్స్ అని మనమైతే మొబైల్ నంబర్ లింక్ ద్వారా మనం రికవర్ అయితే చేయొచ్చు. అది పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్. బై బై.